హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ ముచ్చట్లు. అందరూ బాగున్నారా? ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమయ్యే ఒక స్పెషల్ ఐటెంతో మేము ముందుకు వచ్చాను. మన ఇంట్లో ఎన్ని ఉన్నా పప్పు సాంబార్ ఎన్ని ఉన్నా సరే వేడి వేడి అన్నంలో కంది పొడి వేసుకుంటే ఆ ఫీలే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ అయిన కంది పొడిని నా స్టైల్లో పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మొదటిగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని వేయించుకుందాం. ఇది సుమారుగా 100 గ్రామ్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని చక్కగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే పప్పు బాగా వేగితేనే మనకి పొడి మంచి సువాసన వస్తుంది, మరియు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి మనం స్టవ్ దగ్గర నిల్చొని కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు 1/2 గ్లాస్ శనగపప్పు కూడా తీసుకొని దాన్ని కూడాను దోరగా వేయించుకోవాలి. దాన్ని కూడాను అదే ప్లేట్లో వేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు 1/2 గ్లాస్ మినప్పప్పు కూడా తీసుకొని దాన్ని కూడాను దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా వేగింది. దీన్ని కూడాను ప్లేట్లో వేసుకుందాం. 1/2 గ్లాస్ పెసరపప్పు కూడా వేసుకొని పెసరపప్పు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే మనం 1/4 గ్లాస్ జీలకర్ర వేసుకొని రెండు కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని వేసుకుందాం. అదేవిధంగా కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు కూడాను ఇప్పుడే వేసుకొని కొంచెం కలుపుకొని వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి కూడాను ఇందులో వేసి చక్కగా అన్నీ కలిపి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కారం అనేది ఫ్రెండ్స్ మీరు తినేదాన్ని బట్టి, ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువగా వేసుకోవచ్చు. ఇదే టైంలో ఇంగువ కూడాను కావాలనే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా వెల్లుల్లి కూడాను పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/4 గ్లాస్ కల్లుప్పు కూడా తీసుకొని దాన్ని కూడా ఆ వేడిలో కొద్దిగా వేయించుకుందాం. చూడండి, అన్నీ ఇప్పుడు నీట్గా ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకుంటే చాలు. ఇప్పుడు మన కందిపొడి రెడీ అయింది. ఇది చక్కగా చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తీసుకున్న క్వాంటిటీతో అయితే నాకు ఈ డబ్బా నింపుగా కందిపొడి అయితే తయారైంది. వేడి వేడి అన్నంలో కందిపొడి వేసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే ఆ వచ్చే ఆనందమే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి కందిపొడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.